స్తోత్రములు. ఈ ఉదయకాలము నీ శ్రేష్టమైన పాదాలు చెంతకు చేరి ఉన్నాం ప్రభా. అల్పుడున యోగ్యునైన నాకును మీరు ఇచ్చిన ఈ చక్కని విజ్ఞాపన ప్రార్థన అవకాశమును బట్టి నీకు స్తోత్రములు నాయన. నా నాలుకతో నేను పాపము చేయకున్నట్లు అని ఒక అద్భుతమైన వాక్య సందేశమును మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు. నిజమైన ఆయన పాటలు పాడుతున్నప్పటికీ, వాక్యం చెబుతున్నప్పటికీ ప్రభా, మేము దైవ బిడ్డలుగా పిలువబడుచున్నప్పటికీ, క్రైస్తవులుగా మేము పేరుతో పిలువబడుచున్నప్పటికీ ప్రభా, మా నాలుక సరిలేని విధానంలోనే కొనసాగుతూ ఉన్నాం ప్రభా. అయా మా నాలుకను మీరు సరిచేయండి, మా మాట తీరును సరిచేయండి, మా జీవితాలను సరిచేయమని అడుగుతా ఉన్నాను ప్రభా. మీకు వందనములు తెలియజేస్తూ ఉన్నాము. నాకు ఇవ్వబడిన ప్రార్థన అంశమును బట్టి నీ పాద సన్నిధిలోనికి వస్తా ఉన్నాను. అల్లూరు గ్రామమును బట్టి నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రభా. అయా గ్రామంలో ఉన్న ప్రతి యవనస్తుని బట్టి మీకు వందనాలు ప్రభా. వారందరినీ సంపూర్ణమైన రక్షణతో మీరు నింపండి ప్రభా. వారందరినీ మీ కృపతో నింపండి నాయన. ప్రతి యవనస్తుని యేసుక్రీస్తు నామంలో మీరు పట్టుకొనండి ప్రభా. నీకు వందనాలు అయా. ఇదిగో మరి యూసీవీసీ వారు పిలుస్తా ఉన్నప్పుడు ప్రభా, వారితో పాటు వారు అందరూ స్వార్థికి వెళ్ళాలని ఆయన అటువంటి భారమును వారికి దయచేయండి అయ్యా. అటువంటి కృపతో వారిని మీరు నింపండి నాయన. నీకు వందనాలు ప్రభా. అయా గ్రామంలో ఉద్యోగాలు లేకుండా ఉన్న ప్రతి యవనస్తుని ప్రభా నీ పాదములు చెంత పెడతా ఉన్నాను ప్రభా. దయతో మీరు సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి అయ్యా. దయతో నీ కృపలో జ్ఞాపకం చేసుకుని వేసయ్యా. దయతో నీ సన్నిధి కాంతి వారి పైన ఉంచమని అడుగుతా ఉన్నాను ప్రభా. ఆ గ్రామంలో నీ గొప్ప రక్షణ కలుగు చేయమని అడుగుతా ఉన్నాను ప్రభా. ఆ గ్రామంలో నీ సన్నిధి తోడుగా ఉంచండి అయ్యా. ప్రతి యవనస్తుని పట్టుకోమని అడుగుతా ఉన్నాను ప్రభా. ఆయన మీకే వెళ్ళని వందనాలు, స్తుతులు, స్తోత్రము తెలియజేసుకుంటూ ఆ యవనస్తులను గ్రామమును మీ సన్నిధిలో పెడుతూ కృప చూపించమని యేసు దయగలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకమందున్న మా గొప్ప తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి కోట్లాది కొలది కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం మా దేవా. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాయన నాకు ఇచ్చిన ఈ విజ్ఞాపన తండ్రి మీ పాదాలు చెంత పెడుతున్నాం తండ్రి. సహాయం చేయండి దేవా. స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకొని నాయన దేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని, మా రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకున్నాయన ప్రతి ఒక్క బిడ్డ శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేయి తండ్రి. ఇదిగో నాయన ఒకరికొకరు సమాధానం కలిగి జీవించుటకు మీ కృపను దయచేయి నాయన. ఇదిగో ప్రభా, ఎన్నో ఇతరతరాలు నాయన, ఎన్నో అవమానాలు నా తండ్రి, నాయన మతపరంగా నా తండ్రి ఎన్నో మాటలు అవన్నీ నాయన వ్యర్థం తండ్రి. అయా అట్టి మనసులను వాళ్ళకు దయచేయి తండ్రి. మారు మనసు ప్రతి ఒక్క బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఒకరికొకరు సమాధానం కలిగి నా తండ్రి నాయన మాటల ద్వారా నా తండ్రి ద్వేషించుకోకుండా నా ప్రభువ సమాధానం కలిగి మాట్లాడుకోవడానికి సహాయం చేయనాయన. ప్రతి ఒక్క బిడ్డలకు నా తండ్రి మీ యొక్క గొప్ప రక్షణను దయచేయి తండ్రి. ఇదిగో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క కుటుంబం నా తండ్రి నాయన మీ పాదాల చెంత మొరపెట్టగా నా తండ్రి ప్రతి ఒక్క మొర మీరు ఆలకిస్తారని నాయన వీళ్ళు నమ్ముటకు మీ కృపను దయచేయి నాయన. అట్టి నమ్మకాన్ని వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో, ప్రతి ఒక్క కుటుంబంతో మీరు మాట్లాడండి అయ్యా. సహాయం చేయండి నాయన. ఇదిగో తండ్రి, మా మాటల ద్వారా నా తండ్రి ఎలాంటి విపరీతాలు జరగకుండా నాయన మేము నా ప్రభు మా నాలుకను మేము నాయన స్వాధీనంలో ఉంచుకున్నట్టుకు మేము ఒకరికి సమాధానం చెప్పగలిగే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. సహాయం చేయి తండ్రి. ఇదిగో ప్రభు, ఈ విజ్ఞాపనలు నా తండ్రి మీ పాదాల చెంత పెడుచుండగా మాకు సమాధానమును దయచేస్తామని మేము నమ్ముచున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో నాయన ఈసీవై టీం అంతట్ను నా తండ్రి మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని మొరపెట్టుకున్నట్టుకు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు కోట్లు కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన విజ్ఞాపన నా తండ్రి మాకు సమాధానం దయచేస్తామని మేము నమ్ముచు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. విషయం టీంలో ఉన్న నాయన బిడ్డలను, ఆయా అధ్యక్షుల వారిని, ఆయా పెద్దలను సమస్తాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. నీకు వందనాలు. విషయం టీం నాయన ఇంకనో ప్రభువా మరింతగా మీరు ముందుకు తీసుకుని వెళ్ళమని, ఆయా క్షేమకరంగా ఉంచమని, ఆయా ఐక్యతగా ఉంచమని, ఆయా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయా స్వార్థ నిమిత్తము, ఆయా నాయన ప్రభా ఐక్యత నిమిత్తము ప్రభా మీరెంతో నాయన బిడ్డల్ని
ఆయన ఐక్యపరుస్తున్నారు. కృప చూపండి, దయ చూపండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. అవును ప్రభువా, ఆ టీం నాయన ప్రభువా, మీరు నాయన గత సంవత్సరంలో కూడా ఇదే రీతిగా మీరు జరిగించారు. మరి ఈ సంవత్సరంలో కూడా జరిగిస్తున్నారు. వచ్చే నాయన ప్రభువా మాసం గాని వచ్చే సంవత్సరం గాని ప్రభువా, ఇదిగో నా తండ్రి ప్రభువా, ఆయా యొక్క నాయన విషయం టీంని నీ కృపలో భద్రపరుచుకున్నామని జాగ్రత్త చేయమని ప్రార్థన చేస్తూ, ఎటువంటి మనశ్శద్ధలు రాకుండా ప్రభువా, ఎటువంటి నాయన బాధాకరమైన విషయాలు నాయన బిడ్డలకు రాకుండానట్లుగా సహాయం చేయండి. కుటుంబంగా ఉంచండి. కుటుంబంలో ఉన్న బిడ్డలు ఎలా అయితే ఉంటారో ప్రభువా, ఆ రీతిగా మీరు ఆయన ఈసీఎం టీంని ఇంకనో ప్రభువా ముందుకు తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అదే నాయన టీంలో ఉన్న ప్రతి బిడ్డ విశ్వాస అయినప్పటికీ నేను ఆయన ప్రభువా, సేవకులు అయినప్పటికీ ప్రభువా, ఆయా సంఘ పెద్దలు అయినప్పటికీ ప్రభువా, అయ్యా వారందరినీ నాయన జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. ప్రతి నిత్యం నాయన ఆ దేశం కొరకు, అనేకుల కొరకు నాయన, బిడ్డల కొరకు, రోగుల కొరకు ప్రభువా, అయా నాయన పాపంలో ఉన్న వారి కొరకు నా తండ్రి ప్రభువా, ఎవరైతే నాయన నాలుగుతో పాపం చేస్తున్నారు వారి కొరకు నాయన నిత్యము విజ్ఞాపన చేసే వారిగా కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన అవును నా తండ్రి నాయన, నీ నామానికి మహిమ తెచ్చుకునే దేవుడు నీవే ప్రభువా. కృప చూపండి, దయ చూపండి ప్రభువా. అయా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి ప్రభువా. అయా ముందున్న సమయాన్ని కూడా నీకు మాత్రమే నేను అప్పగించుకుంటున్నాను. ఈ దినమంతయు నాయన నీ బిడ్డలతో సన్నిధి కాపుదల భద్రతనిచ్చమని ప్రార్థన చేస్తూ, నీ కార్యములు నూతన పరచమని ముందున్న సమయాన్ని నీకు అప్పగించుకుంటూ, నీ నామానికి మీరు మహిమ తెచ్చుకొని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. రక్షకుడు సజీవుడైన యేసు క్రీస్తు వారి కృపా సన్నిధి సమాసము ఈ దినమున అధ్యక్షులుగా ఉండి నడిపించిన సుకుమార్ అన్నకును, కుటుంబానికును, కుటుంబంలో బిడ్డలకును రాకపోకలేను దేవుని సన్నిధి మరి ఉండులాగున, అలాగే ఈ దినమున దేవుని వాక్యమును నాలుగుని గురించి మరి బోధించిన వినీత్ సార్ కుటుంబానికి, సంఘానికి, సకల పరిశుద్ధులకు, ఈ దినము టీంలో పాల్పంపులు ముందున బిడ్డలందరికీ యేసయ్య దివ్యమైన కృప సన్నిధి సమాసం మనందరికీ సదా తోడై నడిపించును గాక. ఆమేన్.